చిగుళ్ళ నుంచి రక్తం కారుతున్నప్పుడు బ్రష్ చేయొచ్చా? చేయకూడదా? అని చాలామంది డౌట్ పడుతూ ఉంటారు. ఆ టైంలో ఏం చేయాలంటారు? చిగురు నుంచి రక్తం కారుతుందంటే ఫస్ట్ మనం డాక్టర్‌ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఏదో కంప్లెయింట్ ఉంది, చిగురు వాపు ఉంది, లేకపోతే ఆ చిగురుకి సంబంధించి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటది కాబట్టి ఖచ్చితంగా మనం డాక్టర్‌ని సంప్రదించాలి ఫస్ట్. తర్వాత బ్రషింగ్ అనేది డాక్టర్ మన సలహా మేరకు సాఫ్ట్ గాని, అల్ట్రా సాఫ్ట్ బ్రష్ మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది. బ్రష్ చేసుకోవడం వల్ల మనకేమి చిగురు సమస్య అనేది పెరగదు. బట్ ఆ చిగురు సమస్యకి ఏదైతే ట్రీట్మెంట్ అవసరమో అది తీసుకొని మనం రెగ్యులర్‌గా బ్రష్ చేసుకోవచ్చు. క్యావిటీస్ అనేవి మన పళ్ళల్లో చిన్న చిన్న క్యావిటీస్ ఏర్పడుతూ ఉంటాయి. సో, అవి నార్మల్‌గానే వానిష్ అయిపోతుంటాయా? లేదంటే దానికి కూడా మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలంటారా? క్యావిటీస్ అంటే జనరల్‌గా పుచ్చు అనేది రకరకాలుంటాయి. సో, ఆ పుచ్చు ఎంత డెప్త్ ఉంది అనే దాన్ని బట్టి మనకి ఆ పుచ్చు పెరుగుతుందా? లేకపోతే మళ్ళా వెనక్కి రివర్స్ అవుతుందా అనేది ఆధారపడి ఉంటుంది. పంటి లోపల ఎనామిల్, డెంటిన్ లోపల నరాలుంటాయి. పల్ప్ అంటాం. సో, ఎనామిల్ వరకు ఉన్న పుచ్చు ఏదైతే ఉందో అది మళ్ళా రివర్స్ అయిపోతుంది. మనం జాగ్రత్తగా మెయింటైన్ చేయగలిగితే. అంటే ఆ పుచ్చు లోపల ఫుడ్ పార్టికల్స్ స్టక్ అవ్వకుండా మనం చూసుకోగలిగితే, మంచిగా శుభ్రం చేసుకుంటే రివర్స్ అయిపోతుంది. అదే ఎనామిల్ దాటి కింద దాకా వెళ్ళిందనుకో డెంటిన్ వరకు, సో అది రివర్స్ అయ్యే అవకాశం ఉంది. మనం డెంటల్ చెకప్ చేయించుకొని డాక్టర్‌ని సంప్రదించి ఏదైతే పుచ్చు ఉందో ఆ పుచ్చు క్లీన్ చేసి సిమెంట్ పెట్టుకోగలిగితే మనకి తర్వాత పుచ్చు పెరగడం అనేది మనకి పెయిన్ రాదు.